కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము వ్యర్థము. ఇన్ వెయిన్ యువర్ లేబర్స్ ఇన్ క్రైస్ట్ షల్ నాట్ బి ఇన్ వెయిన్. క్రీస్తు యేసునందు మీ ప్రయాస వ్యర్థము కానేరదు. వ్యర్థము సర్వమును ఇలలో, వ్యర్థము సర్వమును. నా నేత్రములు మోయబడగా నాదు యాత్ర ముగియు నిలలో, చేరుదున్ పరలోక దేశము, చేరుదున్ పరలోక దేశము. నాదు గానమిదియే నిత్యము, నాదు గానమిదియే. పరవాసిని నే జగమున ప్రభువ, నడచుచున్నాను నిదారిన్. నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా. నీదరినే చేరెదను నేను, నీదరినే చేరెదను. తెలుపుమో నాయు ఎంతో, తెలుపుమో ఎంతల్పుడనో, తెలుపుమో ఎంతల్పుడనో. విరిగి నలిగి ఉన్నాను నేను, విరిగి నలిగి ఉన్నాను. పరవాసిని నే జగమున ప్రభువ, నడచుచున్నాను నిదారిన్. నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా. నీదరినే చేరెదను నేను, నీదరినే చేరెదను. లోకమంతా నాదని ఎంచి, బంధుమిత్రులే ప్రియులను కొంటిని. అంతయు వ్యర్థమేగా, అంతయు వ్యర్థమేగా. వ్యర్థము సర్వమును ఇలలో, వ్యర్థము సర్వమును. పరవాసిని నే జగమున ప్రభువ, నడచుచున్నాను నిదారిన్. నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా. నీదరినే చేరెదను నేను, నీదరినే చేరెదను. వ్యర్థము. ఇన్ వెయిన్. Your labors in Christ shall not be in vain. క్రీస్తు యేసునందు మీ ప్రయాస వ్యర్థము కానేరదు. యేసుని కొరకైల జీవించద భాసురముగనే నను దినమో. దోషములన్నీయు బాపును మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. నాశనకరమగు గుంటల నుండి, మోసకరం బగు యోబి నుండి,
నా సచనిలపైకెత్తెను నన్ను పిశాచి పదంబును తొలగించెన్ అలయక సలయక సాగిపోవుదు వెలయగుణ ప్రభు మార్గములన్ కలిగెను నెమ్మది కలువరిగిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభువని వ్యాధులు లేములు మరణము కల్గిన నాథుడే నా నిరీక్షణగున్ బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు అద్భుతముగా ప్రభు అన్నియునొసగి దిద్దును నా బ్రతుకంతటిని పలు విధముల పాపంబులు చేసితి వలదని త్రోసితి వాక్యమును కలుషము బాపెను కరుణను పిలచెను సిలువలో నన్నాకర్షించన్ అర్పించెను తన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభువే అర్పింతును నా యావజ్జీవము రక్షకుడేసును సేవింపా యౌవన జనమాయిది ఏ సమయము యేసును చాటను రండి పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింపన్ యౌవన జనమాయిది ఏ సమయము యేసును చాటను రండి పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింపన్ ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో విభుడే తీర్చును ఇలా నా చింతలు అభయముతోను తింతు ప్రభున్ వ్యర్థము in vain. Your labors in Christ shall not be in vain. క్రీస్తు యేసునందు మీ ప్రయాస వ్యర్థము కానేరదు. ఎవరు పడట్లేదు ప్రయాస, ఎవరు పడట్లేదు కష్టం, అందరూ ప్రయాసపడుతున్నారు కదా. భూలోకవాసులు అందరూ కూడా ఏదో ఒక విధంగా ఏదో ఒక రీతిగా ప్రయాసలోనే ఉన్నారు, కష్టంలోనే ఉన్నారు. అయితే ఈ ప్రయాసలన్నీ కూడా వ్యర్థము, ఇవన్నీ కూడా వ్యర్థము. ఎంతో ప్రయాసపడి ఎంతో ఐశ్వర్యాన్ని భోగభాగ్యాన్ని సంపాదిస్తూ ఉన్నారు కొందరు. అయితే ఆ ఐశ్వర్యం కానీ ఆ ధనం కానీ వారు సమకూర్చినటువంటి ఇండ్లు, వాహనాదులు, ధనధాన్యాలు, బ్యాంక్ బ్యాలెన్సులు, మోబల్ ప్రాపర్టీస్, గోల్డ్, డైమండ్స్, ఇతర జ్యువెలరీ, పట్టు వస్త్రాలు, ఇక చెప్పుకుంటూ పోతే అంతమే లేదు. ఇవన్నీ ఎవరి పరమవుతాయో, ఎవరు తీసుకుంటారో వారికి తెలియదు. తెలియకపోవడం ఏంటి,
విల్లు రాస్తూ ఉన్నాను కదా, నేను రాసినట్టే ఉంటుంది, నేను ఎవరి పైన విల్లు రాస్తే వాళ్ళకే వెళుతుంది అన్నటువంటి అపోహలో కొంతమంది ఉన్నారు. ఇప్పుడంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా. వీర్నామా తర్జుమా చేసినంత సులువుగా వీర్నామాల పేర్లు మారిపోతున్నాయి. ఎక్కడుంది న్యాయం, ఎక్కడుంది సత్యం? ఈ ఐశ్వర్యాన్ని కూడబెట్టుకున్నటువంటి వారు ఆ ఐశ్వర్యము, ఆ ధనము, ఆ భోగభాగ్యాలు ఎవరి చేత చిక్కుతాయో వాళ్ళకి తెలియదు కదా. కానీ యోబు అయితే ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడు చూడండి. యోబు ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, నానో టెక్నాలజీ ఉంది, బయోటెక్నాలజీ ఉంది, ఈ టెక్నాలజీ ఉంది, ఆ టెక్నాలజీ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఉన్నాయి. మానవులకి ఎంతో జ్ఞానం. ఇక్కడుండి అమెరికాలో ఏం జరుగుతున్నాయో తెలుసుకుంటా ఉన్నాం, ఇక్కడుండి ఇజ్రాయెల్ పరిస్థితులు మనం తెలుసుకుంటా ఉన్నాం, యెరూషలేంలోని పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. అంతగా సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్ అయింది. ఈ అడ్వాన్సెస్ అన్నీ జరుగుతాయి అని ముందుగానే బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉంది. ప్రవక్త అయినటువంటి దానియేలు ఏమంటూ ఉన్నాడంటే, విస్తారమైనటువంటి జ్ఞానం కలుగుతుందన్నమాట. అంత్య దినాల్లో జనములు ఈ దేశం నుంచి ఆ దేశం వరకు, ఈ దేశం నుంచి ఆ దేశం వరకు ట్రావెల్ చేయడాన్ని బట్టి there will be an explosion of knowledge as men move from east to west and west to east and to far off places. Now the world has become global village కదా. ఇప్పుడు భూగోళం అంతా కూడా గ్రామంలాగా అయిపోయింది. ఎవరు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళిపోగలరు. అందువల్ల జ్ఞానం ఎంతగానో విస్తరిస్తుంది. ఎందుకంటే మనుషులు ఈ దిశ నుంచి ఆ దిశ వరకు, ఈ కొన నుంచి ఆ కొన వరకు ఎంతో సులువుగా తిరుగుతారు అంత్య దినాల్లో అని చెప్పి దానియేలు ఎన్నో శతాబ్దాలకు ముందు ప్రవచించినట్లు దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి రీతిగా పరిస్థితులు మనం చూస్తాం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయడు, యెరూషలేము క్షేమమే మీ క్షేమం అని దేవుని వాక్యం చెప్తుంది. యుక్రెయిన్ మీదకి యుద్ధం రావడానికి ముందు మనం చూసినటువంటి పరిస్థితులు ఏంటి? వుహాన్లో కోవిడ్ వైరస్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినారు. ఎంతో దుఃఖం. అక్కడ నేను ఉన్నాను కదా, వుహాన్ ప్రక్కన షాంఘాయ్ పట్టణంలో నేనున్నాను. అక్కడ చైనీస్ ఎంత బాధపడ్డారో నేను చూస్తాను అనమాట. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభము. కాబట్టి మెలకువ కలిగి ఉండాలి. కాబట్టి యెరూషలేంలో ఏం జరుగుతున్నాయో చూడాలి. యెరూషలేం మీదకి ఎవరెవరు దండెత్తి వస్తూ ఉన్నారు, మెసేజ్ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, యామన్ నుంచి వస్తున్నాయా, లేకపోతే ఆఫ్రికా నుంచి వస్తున్నాయా, లేకపోతే ఇరాన్ నుంచి వస్తూ ఉన్నాయా, ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి మెసేజ్, గాజా నుంచి వస్తూ ఉన్నాయా, లెబనాన్ నుంచి వస్తూ ఉన్నాయా? యెరూషలేము క్షేమమే మీ క్షేమం. ఎప్పుడు కూడా యెరూషలేంలో ఇజ్రాయెల్ దేశంలో ఇంత అశాంతి, ఇంత యుద్ధపూరితమైన వాతావరణం నేను చూసి ఉండలేదు. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభం. Jerusalem is the timepiece of God, clock of God. To know the world events, to know the future happenings, we need to watch the happenings in Jerusalem very carefully. We are reading the last chronicles of planet Earth. We do not know when what will happen to US. We heard of a trade tower collapse, a great disaster. God forbid, such things are awaiting. We do not know when the eagle will fall. So rapidly, the fall has already begun. So we need to be very, very diligent and very, very prayerful and very, very watchful and wait for the Lord to appear to take away His church before the Great Tribulation, before the building up of the third temple, before the tribulation. Regarding tribulation, we were already told. Matthew chapter 24, Mark chapter 13. Those are sufferings. గర్భిణులకును పాలిచ్చు తల్లులకును ఆ దినములు శ్రమ దినములు. అటువంటి శ్రమ దినాలు మునిపెన్నడూ కూడా రాలేదు, ఇక ముందు కూడా రాబోవు. ఏర్పరచబడినటువంటి వారి కొరకు ఈ శ్రమ దినాలు తక్కువ చేయబడను. క్రీస్తు యేసునందు మీ ప్రయాస వ్యర్థం కానదని చెప్తున్నారు. అంటే ఏంటంటే మనం ఈ లోకంలో ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని ప్రయాసాలు పడినా అన్నీ వ్యర్థం అయిపోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు కొరకు మనం ఏం చేస్తామో అది మాత్రం
నిత్యము నిలిచి ఉంటుందన్నమాట. మనం నిత్య జీవంలో చేరేంత వరకు మనం యేసుక్రీస్తు ప్రభు కొరకు ఏమైతే చేస్తామో అది ఎప్పుడు కూడా శాశ్వతంగా నిలిచి ఉంటుంది. అదే మనతో కూడా వచ్చేది. వారి క్రియలు వారి వెంట వచ్చును. మనం చేసినటువంటి క్రియలు యేసుక్రీస్తు ప్రభు నామంలో ఒక గిన్నెడు చల్ల నీళ్లు ఒక చిన్నవానికి ఇచ్చినట్లయితే, దప్పికతో ఉన్నటువంటి వాళ్ళకి ఒక గిన్నెడు నీళ్లు యేసుక్రీస్తు ప్రభు నామంలో ఇచ్చినట్లయితే ఆ ఫలము నిశ్చయంగా మనం పొందుకుంటాము అని దేవుని వాక్యంలో చెప్పబడి ఉన్నది. నా నామమున ఒక చిన్నవానికి గిన్నెడు నీళ్లు, గిన్నెడు చల్లనీళ్లు త్రాగనిచ్చిన మీకు నిశ్చయముగా ఫలము దొరుకును. నేను ఆకలిగొని ఉంటిని, మీరు నాకు ఆహారం పెట్టి ఉన్నారు. నేను దప్పిగొంటిని, మీరు నాకు దాహమునకు ఇచ్చి ఉన్నారు. నేను వస్త్రహీనుడినైతిని, మీరు నాకు వస్త్రములు ఇచ్చి ఉన్నారు. నేను వ్యాధిగ్రస్తుడై ఉంటిని, మీరు నన్ను చూడవచ్చితిరి. నేను చెరసాలలో ఖైదీనై ఉంటిని, మీరు పరామర్శించవచ్చితిరి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ? మత్తయి సువార్త 24:25. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు చెప్తా ఉన్నారు. రాజు వచ్చినప్పుడు, న్యాయాధిపతి యేసుక్రీస్తు ప్రభు న్యాయాధిపతిగా ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన తీర్పు తీర్చ న్యాయ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన ఎదుట గొల్లవాడు గొర్రెలను మేకలను వేరుపరచగలడా లేడా? గొల్లవాడు గొర్రెలను చక్కగా వేరుపరుస్తాడు. అట్లనే యేసుక్రీస్తు ప్రభు కూడా మనుషులందరిలో రెండు తెగలుగా చేస్తారన్నమాట. ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి వారు గొర్రెల వంటి స్వభావం కలిగినటువంటి వారు, ఎడం చేత వైపు ఉన్నటువంటి వారు మేక వంటి స్వభావం కలిగినటువంటి వారు. అంటే వారి క్రియలు అట్లా ఉంటాయన్నమాట. మేక దొంగ, మేక గొర్రె, రెండు వీటి యొక్క స్వభావాలు వ్యత్యాసంగా ఉన్నాయి. కుడివైపు ఉన్నటువంటి వారితో యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే, నేను ఆకలి కొని ఉంటిని, మీరు నాకు ఆహారం పెట్టి ఉన్నారు. దాహము కొని ఉంటిని, మీరు నాకు దప్పికిచ్చి ఉన్నారు. వస్త్రహీనుడినైతిని, మీరు నాకు వస్త్రములు ఇచ్చి ఉన్నారు. చెరసాలలో ఖైదీనైతిని, మీరు నన్ను చూడవచ్చి ఉన్నారు. అనారోగ్యంతో ఉంటిని, రోగినై ఉంటిని, మీరు నన్ను పరామర్శించవచ్చు. నా తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి వారలారా, భూమి పునాది వేయబడక మునుపు నుండి మీ కొరకు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యమును స్వతంత్రించుకొనిడి. ఇది వ్యర్థం కానేరదు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం పేదరికంలో ఉండి వస్త్రహీనులుగా మన దగ్గర మన చుట్టూ ఉన్నటువంటి వారు ఎవరైనా వస్త్రహీనులు కనబడి ఉంటే, 2 చొక్కాలు ఉంటే వాళ్ళకు ఒక చొక్కా ఇచ్చాం అనుకోండి, అది ఎవరికి ఇచ్చినట్టు? యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చినట్టు. ఆకలితో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూసి, మన దగ్గరే 200 ఉన్నాయి, 200 ఒక 100 అతనికి ఇచ్చాం. అది త్యాగంతో ఇచ్చినటువంటి ఆ కానుక తండ్రి యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చినట్టు. చెరసాల్లో అన్యాయంగా శిక్షణ అనుభవిస్తున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? నిజమైనటువంటి దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, మానభంగాలు చేసినటువంటి వారు ఖైదీగా ఉండరు. వాళ్ళు ఉన్నటువంటి ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి, అంధకార సంబంధమైనటువంటి చీకటి శక్తుల సహవాసాన్ని బట్టి నిజంగా దుర్మార్గ క్రియలు చేసే వాళ్ళందరూ కూడా విచ్చలవిడిగా బయట తిరుగుతారు. ఏ సపోర్టు లేనటువంటి వాళ్ళు, అన్యాయంగా ఏ దోషం లేనటువంటి వారు చెరసాలలో వేయబడుతున్నారు. అటువంటి పరిస్థితులు అనేక ఉదంతాలు ఉన్నాయి. ప్రిజన్ మినిస్ట్రీ, హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ పాస్టర్ గారు రెవరెండ్ అర్న్స్ట్ సెల్వదొరై గారు ప్రిజన్ మినిస్ట్రీకి వెళ్ళేవారు. ప్రిజన్ మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు ఎన్నో మార్పులు, ఎన్నో జీవితాలు మారాయి. ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను అనుభవించారు. ఒంటరితనంలో ఉన్నటువంటి వారు, ఒంటరితనంలో మృగిపోతున్నటువంటి వారు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, ప్రిజన్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు మాటలు పాస్టర్ గారు చెప్పేవారు. ఆ పాస్టర్ గారు చెప్తారనమాట, ఏమి కూడా అలౌ చేయరు. ఒక బిస్కెట్ ప్యాకెటే కానీ, ఫ్రూట్సే కానీ, ఏ ఆహారం కూడా ప్రిజనర్స్కి ఇవ్వడానికి లేదు. ఎందుకంటే ఎక్కడి నుంచి ఏమి ప్రమాదకరమైనటువంటి వస్తువులు వస్తాయో తెలియదు కదా. స్ట్రిక్ట్గా కేవలం దేవుని వాక్యం చెప్పడం, దేవుని వాక్యం చెప్పి ప్రేమ చూపించి రావడం అంతే. అంతకుమించి ఆహార పదార్థాలు ఇంకా ఏమి వస్తువులు ఇవ్వడం ఏమి ఉండవు అని చెప్పి చెప్పారన్న. ఎంతమంది ప్రిజనర్స్ ఒక ఓదార్పు గల మాట, మనుషుల మాటల వల్ల ఓదార్పు కలగదు కదా. కష్టంలో ఉన్నటువంటి వారు, బంధకంలో ఉన్నటువంటి వారు, చెరలో ఉన్నటువంటి వారు, ఒంటరితనంలో ఉన్నటువంటి వారు, ఆదరణకు నిరాదరణకు గురైనటువంటి వారు, అన్యాయాన్ని, బలాత్కారాన్ని ఎదుర్కొంటున్నటువంటి వారు, ప్రిజన్స్లో ఎంత దుర్భరంగా పరిస్థితులు ఉంటాయంటే, అవర్ డైలీ బ్రెడ్ మెసేజ్ ఈ లాస్ట్ వీక్లో ఒక మెసేజ్లో ఒక ప్రిజనరు ప్రిజన్ దగ్గరే మలమూత్రాదులు విసర్జించేంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో 5 దినాల నుంచి ఎవరు అతన్ని అటెండ్ అవ్వకుండా పడి ఉన్నాడు. ఒక ప్రిజనర్ అతన్ని చూశాడనమాట. ఒక దేవుని సేవకుడు ఏదో సందర్భంలో వెళ్ళడం, తటస్థించి అతన్ని కేర్ తీసుకుని పరామర్శించి ఒక మంచి స్థలంలోనికి తీసుకుని వెళ్ళి పెట్టడం, తర్వాత ఒక రివైవల్ అక్కడ వచ్చినట్లు ఆ ప్రిజన్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయడానికి మిషనరీ ప్రయాసపడ్డాడు. అట్లా
ప్రిజన్‌లో మార్పు ఎంతో అవసరం. భారతదేశంలో అటువంటి మార్పులు ఎంతో అవసరం. ఎందుకంటే ఇప్పుడు అమెరికా దేశం, తర్వాత ఇజ్రాయెల్ దేశం, చైనా దేశం, యూరోపియన్ ఖండంలో ఉన్నటువంటి దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు. భారతదేశంలో మనం చూసినట్లయితే భారతదేశం ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ ఆహ్, అభివృద్ధి యొక్క ఫలం పేదవారి యొద్దకు రావట్లేదు గదా! బ్లాక్ మనీ. అన్నీ ప్రతి చోట కన్నాలే. ఎక్కడి నుంచన్నా వెళ్ళిపోవచ్చు ఐశ్వర్యం. ఎక్కడి నుంచన్నా ఇన్‌కమ్ ఎకానమీ బయటికి వెళ్ళిపోవచ్చు. రిసోర్సెస్ బయటికి వెళ్ళిపోవచ్చు. స్మగ్లింగు, తర్వాత బ్లాక్ మనీ, తర్వాత ఇవన్నీ గూడా గదా! ఇప్పుడు 'షీ జిన్‌పింగ్' గారు చేసినట్టు మోడీ గారు చేయగలరా? చేయలేరు. ఎందుకంటే డెమోక్రసీ కదా! ఆయనకెవరి సపోర్ట్ ఉండదప్పుడు. మెజారిటీ అని చంకలు గుద్దుకోవడం గాదు. ఇప్పుడు 'షీ జిన్‌పింగ్' గారు చేశారంటే చేయగలరు. అక్కడ డిఫరెంట్ గవర్నమెంట్ కదా! మోడీ గారు అట్లా చేయలేరు కదా! ఇండియా ఆ కరప్షన్ నుంచి బయటికి రావాలంటే ప్రతి వారికి ఆ చిత్తశుద్ధి ఉండాలి. ప్రతి వారికి ఆ మార్పు ఉండాలి. ప్రతి వారికి దేవుని భయం ఉండాలి. దేవుడు మనల్ని సృజించినప్పుడు కరప్షన్ లేకుండా దేవుడు మనల్ని సృజించాడు. నేడు మనం కరప్షన్ ఫేజ్ గుండా వెళ్తా ఉన్నాం. అందుకనే క్షయత కలుగుతుంది కదా! క్రమక్రమంగా హైట్ తగ్గిపోయింది. వెయిట్ తగ్గిపోయింది. పూర్వం ఎంతో ఆజానుబాహులుగా ఉండేవారు మానవులు. పూర్వం దీర్ఘాయుష్తో ఉండేవారు మానవులు. 1000 సంవత్సరాలు జీవించే ఆయుష్ ఎంతకొచ్చేసింది? 20 ఏళ్ళకే చనిపోతున్నారు. 30 ఏళ్ళకే చనిపోతున్నారు కదా! ఇంత అని ఒక నిర్దిష్టమైనటువంటి నమ్మకం ఎవరికైనా ఉందా? నేను 100 ఏళ్ళు బ్రతుకుతానని ఎవరైనా చెప్పగలరా? అట్లాంటి చెప్పే పరిస్థితి లేదు కదా! అట్లాంటి స్థితికి మానవ జాతి దిగజారిపోయిందనమాట. మానవులు ప్రారంభంలో సృజించబడినప్పుడు వాళ్ళకి ఏ భయం లేదు, ఏ చింత లేదు, ఏ కష్టం లేదు. నేడు బయటికెళ్ళాలంటే భయం. పర్సులో డబ్బులు లేకుండా బయటికెళ్ళగలం. పాలు కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి. బస్సు ఎక్కాలంటే డబ్బులు కావాలి. షూ కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి. వస్త్రాలు కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి. ఉదయం లేచినప్పటి నుంచి పండుకునే వరకు డబ్బే వేరొక దేవుడైపోయినాడు. అంత సాతానుడు మానవుల్ని పట్టి పీడిస్తూ ఉన్నాడనమాట. డబ్బే దైవం అయిపోయింది కదా! ఎందుకని? ఉన్నవారి దాతృత్వం కలిగి ఇచ్చే పరిస్థితి లేదు. కానీ పూర్వం అట్లా కాదు. పూర్వం ఏన్షియంట్ చర్చ్‌ని చూసినట్లయితే, ప్రారంభ దశలో ఉన్నటువంటి ఆ చర్చ్‌ని చూసినట్లయితే ధనవంతులు ఎంతో దాతృత్వం కలిగినటువంటి వారిగా ఉన్నారు. హనుమతే యోసేపు చూసుకుందాం, నికోదేము చూసుకుందాం, తర్వాత బర్నబాస్ చూసుకుందాం. సన్ ఆఫ్ ఎంకరేజ్‌మెంట్ వాళ్ళ యొక్క ఆస్తులు ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్‌ని అమ్మి ఆ ధనం తెచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టినప్పుడు ఆ చర్చ్‌లో విధవరాండ్రకు, అనాథలకు, తండ్రి లేనటువంటి వారికి, పేదవారికి, నిరుపేదలకి పంచినప్పుడు ధనిక, పేద తారతమ్యం లేకుండా అందరూ కూడా అందరూ కూడా సమృద్ధిని పంచుకోవడాన్ని బట్టి ఎవరు ఏమీ కొదవ లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏన్షియంట్ చర్చ్ ఒక డెమోక్రటిక్ సొసైటీకి గుర్తుగా ఉన్నదనమాట. ఇప్పుడు చర్చ్ పరిస్థితులు కూడా మారిపోయాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి వారు త్యాగంతో, సమర్పణతో తమ చుట్టూ ఉన్నటువంటి వారి కొరకు ప్రయాసపడతారు. త్యాగం చేస్తారు. దేవుడు ఏమని చెప్తున్నాడు? ఈ పేదవాళ్ళలో ఒకరికి మీరు ఆహారం పెట్టారు కదా! ఆహారం పెట్టింది ఎవరికో కాదు. నాకు పెట్టారు. నేను ఆకలిగొని ఉంటిని, మీరు నాకు ఆహారం పెట్టారు. నేను వస్త్రహీనుడినై ఉంటిని, మీరు నాకు వస్త్రం ఇచ్చారు. వ్యాధిగ్రస్తుడినై ఉంటిని చూడవచ్చుద్రి. ఇంకా రేపేట గవర్నమెంట్ హాస్పిటల్, తర్వాత సెంట్రల్ చెన్నై సెంట్రల్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్, తర్వాత కీల్పాక్ మెంటల్ హాస్పిటల్, తర్వాత అడియార్ క్యాన్సర్ హాస్పిటల్ చెప్పుకుంటూ పోతే చెన్నైలోనే 100 కంటే ఎక్కువైన హాస్పిటల్స్ ఉన్నాయి. 100 ఎక్కడ? అంతకంటే ఎక్కువ ఉంటాయి. ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి? అంతకు మించిన హాస్పిటల్స్ ఉన్నాయి కదా! పీహెచ్ఎస్, తర్వాత సవితా మెడికల్ కాలేజ్, తర్వాత రామచంద్ర హాస్పిటల్. ఎన్ని హాస్పిటల్స్. ఈ హాస్పిటల్స్‌లో ఎంతమంది రోగులు ఉన్నారు? వీరిని పరామర్శించేవారు ఎవరు? క్రిస్టియన్స్‌గా యేసు ప్రభు యొక్క స్వస్థతను పొందుకున్నటువంటి వారముగా ప్రభు ప్రేమను చూపించవలసినటువంటి వారమై ఉన్నాం. కనీసం అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆదరించలేకపోయినా, వారి కొరకు ప్రార్థన చేయలేకపోయినా, యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి ఆ స్వస్థత వరాన్ని మనం ఇవ్వలేకపోయినా, వెళ్ళేవాళ్ళైనా పంపగలుగుతున్నామా? ఎంతమంది దేవుని సేవకులు ఆకలితో, దప్పికతో ప్రయాసపడుతున్నారో వారికి మనం ఏమన్నా ఆర్థిక సహాయం చేయగలుగుతున్నామా? మన కాదులెండి. వారి బ్యాంక్ అకౌంట్లు నింపుకోవడమే సరిపోయే. రిచ్ చర్చ్. దేనికి రిచ్? నేను ఉమ్మివేస్తాను నిన్ను. చల్లగానైనను వెచ్చగానైనను ఉండు. నులివెచ్చని స్థితిలో నీవు ఉన్నావు గనుక నేను నిన్ను ఉమ్మివేస్తాను. నీవు దిగంబరివై ఉన్నావు అని చెప్పి చర్చినే కదా ప్రభు అంటా ఉన్నారు. రిచ్ చర్చ్. ఏం లాభం? పాతాళానికి పట్టుకుపోతారా? చర్చ్ ఏంటి? పాతాళం ఏంటి? చర్చ్ పరలోకానికి కదా! నామకార్థమైనటువంటి చర్చిలు, వేషధారణ చర్చిలు.
సూడో చర్చెస్ అంటాం కదా, అట్లా నిజమైనటువంటి వధువు సంఘము ఎన్నో శ్రమల గుండా వెళుతుంది, ఎన్నో కష్టాల గుండా వెళుతుంది. ఆ ఘట సర్పం సంఘాన్ని మింగివేయాలని, సంఘానికి ఇబ్బంది కలుగు చేయాలని, కష్టం కలుగు చేయాలని, నిజమైనటువంటి సంఘాలకి లోకంలో ఎన్ని కష్టాలు, ఆకలి దప్పులు కలుగు చేయాలని, ఎడబాటు కలుగు చేయాలని, బాధ కలుగు చేయాలని. ఆ ఘట సర్పము తన నోట్లో నుంచి నీళ్లు విడిచిపెట్టినప్పుడు ఆ సంఘము మింగేయాలి, ముంచివేయాలి నీళ్ళలో అని ఆ ఘట సర్పం ప్రయత్నం చేస్తున్న సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే ఒక భూకంపాన్ని కలుగు చేసి ఆ సర్పం విడిచినటువంటి ఆ నీళ్ళన్నీ కూడా భూకంపంలో భూమి మృంగివేస్తుందని నీళ్లు. అప్పుడు ఆ సంఘం అనే స్త్రీకి ఏ అపాయం కలగకుండా దేవుడు సంఘాన్ని కాపాడుతున్నాడు. సంఘం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు యొక్క వధువు. ఈ మర్మం గ్రహించడం గొప్ప కష్టం. ప్రకటన గ్రంథంలో సంఘం గురించి, సంఘంకు ఉన్నటువంటి హింసల గురించి, నామకార్థమైనటువంటి సంఘాల గురించి మనం వింటున్నాం. రిచ్ చర్చ్, దేంట్లో రిచ్? నేడు సంఘాల్లో ఎట్లా ఉన్నారంటే ఎవరికి ప్రాముఖ్యత, ఎవరికి అగ్రస్థానం, ఎవరికి అగ్రతాంబూలాలంటే ఎవరైతే డొనేషన్స్ ఎక్కువగా కలెక్ట్ చేయగలుగుతారో, ఎవరైతే ఎక్కువ ధనాన్ని ఇవ్వగలుగుతారో వాళ్ళకి ప్రాముఖ్యమైనటువంటి స్థానం. పేదవాడైన ప్రార్థనాపరుడు నీచ స్థానం. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, క్రీస్తు యేసునందు మీ ప్రయాస వ్యర్థం కానేరదు. నీ డబ్బు నాకు ఎందుకు? 1000 కొండల మీద పశువులని నావే కదా, ఈ డబ్బు ఇచ్చింది నేనే కదా. దేవుడు కోరుకునేది ఏంటి? నీతి న్యాయములు. తిరుపతి కుండిలో బంగారము, వెండి, బంగారు కిరీటాలు, వజ్రాలు వేసినట్టు కాదు దేవుని ఆలయంలో. ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది ధనం నీకని ప్రభు అడుగుతారు. అన్యాయంగా సంపాదించింది ఆయనకెందుకు? అక్రమంతో సంపాదించింది ఆయనకెందుకు? పేదల ముఖం నూరి సంపాదించిన డబ్బు, కష్టం పడినటువంటి కష్టజీవుల జీతాన్ని బంధించి సమకూర్చినటువంటి డబ్బు ఆయనకెందుకు? పేద విధవరాలు 2 కాసులే ఎక్కువని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. క్రీస్తు యేసునందు మీ ప్రయాస వ్యర్థం కానేరదు. ఆ పేద విధవరాలు తనకు ఉన్నటువంటి ఆ 2 కాసులు తెచ్చి ఆలయంలో కానుక అర్పించింది. అప్పుడు ఎవరు ఎక్కువ వేశారో కానుక? చర్చ్ కొరకు, చర్చిలో చచ్చిపోయినటువంటి వారిని పాతి పెట్టడానికి బరియల్ గ్రౌండ్ కొనడానికి నేను ఎక్కువ డొనేషన్ చేయలేదా? ఆ బరియల్ గ్రౌండ్ వాల్ అంటాం కదా, కాంపౌండ్ వాల్ కట్టడానికి నేను ఎక్కువ డొనేట్ చేయలేదా? నీ వెండి నీతో కూడా నశించును, ఈ కార్యంలో నీకు పాలు పంపులు లేవు. యువర్ సిల్వర్ అండ్ యువర్ గోల్డ్ విల్ పెరిష్ విత్ యూ ఇన్ దిస్ వర్క్. యూ డు నాట్ హ్యావ్ ఎనీ షేర్ బికాస్ యువర్ హార్ట్ ఈస్ నాట్ రైట్ బిఫోర్ గాడ్. నీ హృదయం దేవుని ఎదుట సరిలేదు కనుక ఈ కార్యంలో నీకు పాలు పంపులు లేవు, నీ వెండి నీతో కూడా నశించునుగాక. గారడివాడైనటువంటి సీమోను దేవుని సేవకుల దగ్గరికి వచ్చి, మీరు ఎవరి మీదైనా చేతులు పెడితే వాళ్ళు స్వస్థత పొందుకుంటున్నారు, పరిశుద్ధాత్మ వరం పొందుకుంటున్నారు, అట్లా నేను కూడా అద్భుతం చేయడానికి నాకు కూడా పరిశుద్ధాత్మ వరం ఇవ్వండి, మీకు కావాల్సినటువంటి వెండి ఇస్తాను, మీకు కావాల్సినటువంటి బంగారం ఇస్తాను. వెండి బంగారముల చేత అవ్వదు కదా ఇది. స్వస్థతలు వెండి బంగారాలతో వస్తే ఎంతమంది ఎందుకు చేస్తారు మరణకరమైన వ్యాధులతో? మీరు ఎవరి మీద చేతులు ఉంచుతున్నారు, వారు స్వస్థత పొందుకుంటున్నారు, వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటున్నారు. అట్లా నేను కూడా చేసేలాగా నాకు కూడా పరిశుద్ధాత్మ వరం ఇవ్వండి, మీకు వెండి ఇస్తాను, బంగారం ఇస్తాను అన్నాడు. నీ హృదయమో దేవుని ఎదుట సరిలేదు, ఈ కార్యంలో నీకు పాలు పంపులు లేవు, నీ వెండి నీతో కూడా నశించునుగాక. అయ్యో సేవకులారా, మీరు శపించకండి, మీరు పలికినటువంటి మాటలేమి కూడా నా మీదకి రాకుండానట్లు వేడుకోనండి అంటే, ముందు నీ హృదయాన్ని దిద్దుకో, దేవుని ఎదుట నీ ప్రవర్తన సరి చేసుకో. గారడివాడవైన సీమోన్ ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. గారడివాడు రిచ్ చర్చే. ఎక్కడి నుంచి వచ్చింది? మంత్రతంత్రాలు పెట్టుకునే చేస్తున్నావా? మంత్రతంత్రాలను పెట్టుకునే మాంత్రిక స్త్రీలను పెట్టుకున్నావా? పాతాళమే నీ అంతము. షావులు ఆ దెయ్యం పట్టినటువంటి స్త్రీలను అందరినీ, దెయ్యం పట్టినటువంటి మాంత్రిక తాంత్రిక విద్యలను అభ్యసించే వాళ్ళందరినీ కూడా దేశంలో నుంచి వెలుపలికి పంపించేశాడు. అయితే చివరి దశ ఎట్లా ఉంది? మళ్ళా కుక్క తన వాంతికి తిరిగినట్లుగా ఆ మాంత్రిక స్త్రీలను పెట్టుకుని, ఆ మీడియంను పెట్టుకుని ఆ దెయ్యాల దగ్గర విచారణ చేస్తున్నాడు. దెయ్యాల దగ్గర విచారణ చేసి, ఇదిగో యుద్ధం మోపుగా ఉంది ఇజ్రాయెల్ మీద, ఫిలిష్తీయులు వచ్చారు, యుద్ధం చేస్తా ఉన్నారు, రేపు యుద్ధంలో ఎవరు నెగ్గుతారని ఎవరి దగ్గర విచారణ చేస్తున్నాడు? ఎందూరులో ఉన్నటువంటి ఆ దెయ్యం పట్టినటువంటి ఆ స్త్రీ దగ్గర, కర్ణ పిశాచం పట్టినటువంటి ఆ స్త్రీ దగ్గర విచారణ చేస్తున్నాడు. కర్ణ పిశాచం పెట్టిన దెయ్యాన్ని పెట్టుకుంటే నువ్వు రిచ్ అయితే ఎంత, ఇంకా డబల్ రిచ్ అయితే ఎంత? పాతాళమే నీ అంతము, నాశనమే నీ అంతము. నేను ఆకలిగొంటిని, మీరు నాకు ఆహారం పెట్టలేదు, నేను దప్పిగొంటిని, మీరు నాకు దాహమునికి లేదు, నేను వస్త్రహీనున్నై ఉంటిని, మీరు నాకు వస్త్రములు ఇయ్యలేదు,
నేను చెరసాల్లో ఖైదీనై ఉంటిని, మీరు నన్ను చూడరాలేదు. నేను వ్యాధిగ్రస్తుడై ఉంటిని, మీరు నన్ను పరామర్శించలేదు. నా తండ్రి చేత శపించబడినటువంటి వారులారా, అపవాదికి వాని అనుచరులకి నియమింపబడినటువంటి నరకంలోనికి పొండి అని ఆయన ఎడం వైపున ఉన్నటువంటి మేకల వంటి మనుష్యులు ఉన్నారు కదా, మేము రిచ్ అని చంకలు గుద్దుకుంటున్నారు కదా మేకలు. ఐ నెవర్ నో యూ హూ యు ఆర్, నువ్వెవరో నేను ఎరుగును అని చెప్పి పరలోకంలో ద్వారం దేవుడు మూసేస్తాడు. ప్రభా, అయ్యో నేను ఎంతో స్వార్థ చెప్పానే, అయ్యో నీ ప్రేరణ అద్భుతాలు చేశానే, నీ ప్రేరణ సూచక్రియలు చేశానే, నేను నిన్ను ఎరుగును. ఐ నెవర్ నో యూ, డిపార్ట్ ఫ్రమ్ మీ, ఈవిల్. May the Lord grant grace to all the audience so that they remain on the right hand side of Jesus Christ and inherit eternal glory and eternal riches. Amen.